సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్పంచ్ల సంక్షేమానికి ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయాలని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ అన్నారు. ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి జిల్లా సర్పంచ్ల ఫోరం నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్లకు తగిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సరిపోను కేటాయించాలని కోరారు. గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా చెల్లించాలన్నారు. సర్పంచ్లకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తాము అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. సర్పంచ్లంతా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్ రాష్ట్ర సర్పంచులు ఫోరం ఆధ్వర్యంలో కలిసికట్టుగా ముందుకు సాగాలన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి, సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్లేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టేకుల మంజుల, సంఘం రాష్ట్ర సలహాదారు కె రవీందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తాండ్ర నారాయణ స్వామి, నాయకులు గంగాపురం మల్లేష్, పచ్చిమట్ల మధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నికవడం జరిగింది. దాని సందర్భంలో ఇవాళ లక్ష్మీనరసింహ దేవుని దర్శనం చేసుకొని మేమంతా ఈ యొక్క అధ్యక్షుడిని ఈ జిల్లా పర్యటన చేసి సర్పంచులందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పేసి వారిపైన బాధ్యత పెడుతూ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సర్పంచుల యొక్క సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో 12,733 మంది సర్పంచులు, 1,12,000 వార్డు సభ్యులు ఉన్నారు రాష్ట్రంలో. మరి నూతన ఎన్నికైన సర్పంచులు దాదాపు 2 నెలలు నడిపి 3 నెలలు కాలంలో పడుతున్నారు. ఈ సందర్భంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా సీతక్క గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కూడా సర్పంచుల యొక్క మంచి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు అండ్ మైనర్ గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు వారు ప్రకటించడం జరిగింది. ఆ నిధులు గ్రామ పంచాయతీ నేరుగా వచ్చి గ్రామాన్ని అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి మా ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారికి ప్రత్యేకంగా రాష్ట్ర సర్పంచ్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి 73, 74 అమెండ్మెంట్లో 29 అంశాలు, 243 కల్లో చర్చమైన 29 అంశాలలో 16 గత ప్రభుత్వాలు అప్పచెప్పినప్పటికీ మిగతా ఇంకా 13 అంశాలను దాఖలుపరచాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి తీసుకువెళ్ళడానికి సర్పంచ్ సంఘం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో గతంలో 2018 యాక్ట్ తీసుకొచ్చి జాయింట్ చెక్ పవర్ విషయం కూడా ఉపసంహరణ పెట్టడం వల్ల చాలా గ్రామాలన్నీ నిర్వహణ అయిపోయినాయి. గ్రామ సర్పంచులు చాలా అప్పుల బాధలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ యొక్క యాక్ట్ను ఉపసర్పంచ్ జాయింట్ చెక్ పవర్ యాక్ట్ తీసివేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి తీసుకువెళ్తామని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా ఇలా రాష్ట్రంలోని సర్పంచులంతా ముఖ్యంగా గ్రామానికి అభివృద్ధి పడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీసుకెళ్లాలని చెప్పి మనం చేస్తున్నాం. బ్రహ్మాండ పాలన జరగాల, మీరు ముందు పదవులలో ముందుకెళ్ళిపోయి గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందు పదవులకు వెళ్ళాలని చెప్పేసి మేము సర్పంచులకు మనం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఏదైనా ప్రభుత్వంతో సానుకూలంగానే గ్రామాన్ని అభివృద్ధికి పడతామని ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు కానీ కూడా నమ్మకంతో మాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు మా జిల్లా సర్పంచులకు వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ నేను జిల్లా సేవల్లో అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని మాకు సహకరించిన అందరు సర్పంచులకు పార్టీలకు అతీతంగా అందరికీ నేను సేవలు అందిస్తానని ఈ మీడియా సందర్భంగా సర్పంచ్ల ఫోరం తరపున నేను ఒకటి విన్నపించదలుచుకున్నాను ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మా డిస్టిక్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యే గారు అందరికీ నా చేతిలో మొక్కుతున్నాను. ఈ పార్టీలకు అతీతంగా సర్పంచ్లను చూడాలని, అందరికీ సమానంగా నిధులు కేటాయించాలని, అలాగే మీరు ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీలో మీరు కూడా మా సర్పంచ్ల తరపున మాట్లాడి సర్పంచ్లకు వేతనంగా 25 నుంచి 30 వేలు నెల జీతం చేయాలని, సర్పంచ్లకు కూడా జీవిత బీమా కానీ హాస్పిటల్కి సంబంధించిన ఏమైనా స్పెషల్ స్కీమ్స్ ఏమైనా కేటాయించాలని కోరుకుంటున్నాను. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు